నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిసిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, అమ్మవారి సేవకులు, దత్తాత్రేయ మరియు గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. గురుగారు నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, 2026 చివరి 4 నెలలు గ్రహాల ప్రభావాల రీత్యా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది గురుగారు? సో తప్పకుండా అమ్మ, ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు మన వీడియోస్ కావచ్చును, లేదా మనం చెప్పినటువంటి విషయాలు కావచ్చును, ప్రజలకు కానీ అంటే చూసేటువంటి వారికి కరెక్ట్గా అనిపిస్తున్నాయి. మనం చెప్పినటువంటి విషయాలు అక్యురేట్గా గురుగారు మీరు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతూ ఉన్నది. మొన్నొకరు మిథునం వారికి ఈ యొక్క జూన్ నెలలో ఎక్కువగా మజిల్స్ పెయిన్ కానీ, కండరాల నొప్పులు కానీ, లైక్ నర్వ్స్ రిలేటెడ్ అంటే కొంచెం అధికంగా ఉంటుంది, కావాలంటే మీరు చూసుకోండి అని చెప్తే 100 కామెంట్లు చేశారు. అవును గురుగారు, నిజంగానే మాకు మజిల్స్ పెయిన్స్ ఉన్నాయి. ఇక అదేవిధంగా మేషరాశి వారిని, లైక్ వృషభ రాశి వారిని అడిగితే గత 2025 జూన్ జూలై నుండి 2026 ఈ రోజు వరకు పరిస్థితి అసలే బాగాలేదు. ప్రదేశాల్లో మార్పులు కానీ, స్థాన చలనాలు కానీ, బ్రేకప్స్ కానీ, హెల్త్ రిలేటెడ్ కానీ, కాల్లో చేతిలో విరగడం కానీ, దెబ్బలు తాకడం కానీ, గాయాలు ఏర్పడడాలు, హౌస్ రిలేటెడ్ కానీ, జాబ్ రిలేటెడ్ కానీ, ట్రాన్స్ఫర్స్ ఏర్పడడాలు, పెద్ద ఎత్తున మనీ లాస్ అయిపోవడాలు, ఇలా ఎన్నెన్నో కూడా జరిగిపోయాయని చెప్తే, కరెక్ట్గా మీరు చెప్పినవి నిజంగా మా జీవితంలో జరిగినవి అని చెప్పి, ఇలా ఎన్నెన్నో కూడా వారి జీవితాల్లో జరిగినాయి మనం చెప్పడం జరిగింది. వారందరూ కూడా సంతోషపడడం జరిగింది. అయితే ఒక మాట ఇక్కడ, ఏ విధంగానైతే మనం ఉదయం నిద్ర లేవాలి, ఏ విధంగానైతే బ్రేక్ఫాస్ట్ చేయాలి, కాఫీ తాగాలి, టీ తాగాలి, ఏ విధంగానైతే లంచ్ చేయాలి, డిన్నర్ చేయాలి, జాబ్ రిలేటెడ్ వర్క్ చేయాలి, ఇవన్నీ మనం మన టైమింగ్ ప్రకారంగా చేస్తున్నామా లేదా? చేస్తున్నాం గురుగారు. అదేవిధంగా జాతక రీత్యా నడిచేటువంటి గ్రహస్థితులకు ఒక టైమింగ్ అనేటువంటిది ఉంటుంది. సో ఆ టైమింగ్ ప్రకారంగా ఒక ఇల్లు కట్టుకోవడమా, ఒక H1 పిక్ అవ్వడమా, లేదా ఒక ఉద్యోగంలో మీరు స్థిరంగా ఉండడమా, లేదా వ్యాపారం మీకు ఇది అనుకూలించే సమయమా కాదా, మీరు పెట్టుబడి పెట్టేటువంటి ఈ ధనము మీకు యోగిస్తుందా పోతుందా, లాస్ అవుతారా, మీకు ఇప్పుడు ఉద్యోగం చేసుకునేటువంటి సమయం ఆసన్నం అయిందా కాలేదా. ఇప్పుడు ఉదాహరణకు డిన్నర్ టైంలో డిన్నర్ చేయకుండా మీరు ఎప్పుడో రాత్రి డిన్నర్ చేస్తే అది అరుగుతుందా? లంచ్ టైంలో లంచ్ చేయకుండా ఎప్పుడో సాయంత్రం 4-5 లంచ్ చేస్తే అది అరగదు. సో మరి ఉదయము టిఫిన్ చేసే సమయంలో ఒకవేళ ఎక్కువగా అన్నం తిన్నా కూడా ఎఫెక్టే అవుతుంది. బాడీ అంతా మజ్జిగా అయిపోతుంది, చాత కాకుండా అయిపోతుంది. కనుక ఏది ఏ సమయంలో రావాలి అనే మనకు నిర్ణయించేది ఆ భగవంతుడు. ఆ అమ్మవారి సాధనతో నేను ఒకటే విషయం చెప్తూ ఉంటా, నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత, నాతో మాట్లాడక ముందు, నాతో మాట్లాడిన తర్వాత, సో చీకటిగా ఉన్నటువంటి మీ జీవితంలో ఒక వెలుగును నింపేటువంటి ప్రయత్నమే నేను అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. నాతో ట్రావెల్ చేయక ముందు, చేసిన తర్వాత మీ జీవితంలో ఖచ్చితంగా మార్పు ఉంటుంది. సో ఈ మాట చెప్పడము ఎంత ఈజీ, నన్ను కలవక ముందు నన్ను కలిసిన తర్వాత అనేది. సో నేను ఎందుకు చెప్తున్నాను, అంత ఈజీ కాదది. సో దాని వెనకాల కఠోర సాధన నాది ఉన్నది. కనుక నిద్ర లేని రోజులు ఉన్నవి, సమయం లేని, అసలు ఇంట్లో పిల్లలతో కూడా సరిగ్గా మాట్లాడని సమయాలు కూడా ఎన్నో ఉన్నాయి. సో ఇన్ని నేను చేసుకుంటూ మీ గురించి నేను వాస్తవానికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడైనా, లైక్ ఏదైనా ఎక్కువగా నేను కొల్హాపురం మహాలక్ష్మి వారి దగ్గరికి వెళ్తుంటా. ఖచ్చితంగా నెలకు ఒకసారి వెళ్తా. వెళ్ళి అక్కడ జపము హోమం చేసుకుంటేనే నాకు ఒక ఎనర్జీ ఫామ్ అవుతుంది. సో ఎప్పుడైనా ఒకటే కోరుకుంటా, ఖచ్చితంగా వాళ్ళకు ఉండేటువంటి నేను రోజు రీచ్ అయ్యేటువంటి వారికంటే ఇంకొక 10-20 మందికి ఎక్కువ రీచ్ కావాలని కోరుకుంటా. ఎందుకంటే సూసైడ్ అటెంప్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. సో నా వీడియో వాళ్ళకు ఒక పవర్ను ఇవ్వచ్చు. మొన్న వచ్చింది ఒక ఆమె, గురుగారు నాకు మీరే
ఇక నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకునే తరుణంలో మీ వీడియో కనబడిందని చెప్పి మస్తు బాధపడింది. ప్రామిస్, సత్యంగా. సో వారికి నేను ఇచ్చే రెమెడీయా, వారికి నేను ఇచ్చే ధైర్యమా, ఒకంత సంతోషం వేస్తుంది. సో సక్సెస్ అంటే మనము కారు, డబ్బు, బంగ్లా, బ్యాంక్ దిస్ ఇస్ నాట్ సక్సెస్. నా వల్ల ఎదుటి వ్యక్తి సంతోషపడుతున్నాడు అంటే ఇది నేను సక్సెస్ అయ్యాను అన్న అర్థం. సో అది విషయం. కనుక రాబోయే 4 నెలలు మీరు ఏ విధమైనటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి, ఏ విధంగా జాగ్రత్తగా ఉండకూడదు అనేటువంటి విషయాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్ గురుగారు, నిజంగా మీరు చెప్పినట్టు చాలా మంది కమెంట్ల రూపంలో మాకు తెలియజేస్తూ ఉంటారు. మీరు ఎప్పుడు ఏది చెప్పినా కూడా చాలా అక్యురేట్ గా చెప్పారు, అలా ఎలా చెప్తున్నారు గురువు గారు, మిమ్మల్ని తప్పకుండా కలవాలి అని చాలా మంది ఇటు ఆఫీస్ నంబర్ల నుంచి కూడా కాంటాక్ట్ అయిన సిచ్యువేషన్స్ చాలా చూసాము. అంత అక్యురేట్ గా చాలా మంది లాభపడుతున్నారు మీ వల్ల, మీరు చెప్పినట్టు. సో అందులో ముందుగా ద్వాదశ రాశుల వారిలో మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? అంటే ఈ 4 నెలలు వరంగా ఉండబోతోందా, లేకపోతే ఒక పరీక్షల వాళ్ళకి ఉండబోతుందంటారా? సో ఇప్పుడు ఈ 2026లో చివరి 4 నెలలు మిథున రాశి వారికి కలిసి వస్తుందంటారా, లేకపోతే తగు జాగ్రత్తలు పాటించాలంటారా వాళ్ళు? మిథున రాశి వారికి అత్యంత కీలకమైనటువంటి 4 నెలలు ఇవి. ఖచ్చితంగా అత్యంత కీలకము అని చెప్పుకోవచ్చును. అందులో భాగంగా ఈ ఆగస్టు 12వ తారీఖు తర్వాత నుండి సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబరు ఇది వీరికి పునర్వైభవాన్ని తెచ్చిపెడుతుంది. ఎలాంటి వైభవము? 2017, 18, 19లో ఒక వెలుగు వెలిగారు, ఒక మెరుపు మెరిసారు. అంతటి వైభవము వీరికి రాబోతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సో మిథున రాశి అత్యంత మాటకారకులు. ఒక మాట అంటే మాటతో జయించేటువంటి వారు, మాటలతో జయించేటువంటి వారు. మాట తీరు అనేటువంటిది బాగుంటుంది. వీరితో మాట్లాడుతూ ఉంటే, వారు మాట్లాడుతూ ఉన్నా ఇంకా మాట్లాడాలి అని అనిపిస్తుంది. అంటే టైం అనేటువంటిది తెలియదు కొన్నిసార్లు. చాకచక్యంగా ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటిది ముందుగా వారికి అర్థమైపోతుంది. అత్యంత అద్భుతమైనటువంటి తెలివితేటలు కలిగినటువంటి వారు ఈ యొక్క మిథున రాశి వారు. అలాంటి మిథున రాశి వారికి పాపం 2020 ఆగస్టు నుండి 21, 22, 23, 24, 25 అంతా కూడా చాలా అంటే చాలా ఇబ్బంది కలిగించే సందర్భాలు ఎన్నెన్నో ఉన్నవి. వివాహంలో బ్రేకప్స్ కావచ్చును, ఉద్యోగంలో అసలు మంచి ఉద్యోగంను లాస్ అవ్వడం కావచ్చును, విదేశాలకు వెళ్ళి తిరిగి వచ్చినటువంటి దాఖలాలు కావచ్చును. అదేవిధంగా ఒక వెలుగు వెలిగిన వారు చిమ్మని చీకటిలో బ్రతికినటువంటి సందర్భాలు కావచ్చును. పెద్ద వ్యాపారము పెద్ద మొత్తంలో లాస్ అవ్వడం కానీ, వీరికి 2019 వరకు ఒక మెరుపులాగా మెరిసిన వీరికి 20లో ఎవరో ఒక ముఖం తెలియని వ్యక్తి కానీ, లేదా వీరి వెన్నంటే ఉండేటువంటి వ్యక్తి కానీ వెన్నుపోటు పొడిస్తే ఇప్పటికీ కోలుకోలేదు. 2021 ముందు వీరి జీవితం వేరు, 2021 తర్వాత వీరి జీవితం వేరు. ఒక 40 సంవత్సరాలు ఉండేటువంటి వారు 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయారు. 35 సంవత్సరాలు ఉండేవారు 7 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయారు. 50 సంవత్సరాలు ఉన్నవారు సుమారుగా 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయారు. కోట్లు డబ్బులు పోగొట్టుకున్నారు. నమ్మి ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బు లాస్ అయిపోయింది. మా డబ్బులు మాకు వస్తే చాలు, ఇంట్రెస్ట్ పక్కన పెట్టండి అని బాధపడేటువంటి వారు చాలామంది ఉన్నారు. అదేవిధంగా ప్రజెంట్ ఇప్పుడు మిథునం వారి ఇంట్లో పెంపుడు జంతువులు మరణించడాలు, ఎప్పటికప్పుడు సరిగ్గా ఉండకపోవడాలు, ఇంట్లో వాళ్ళ భార్యకు కానీ వాళ్ళ అమ్మకు కానీ అధికంగా హెల్త్ ప్రాబ్లమ్స్ రావడాలు, స్టమక్ రిలేటెడ్ ఎక్కువగా రావడాలు,
ఆపరేషన్ జరిపించడాలు, కిడ్నీలో స్టోన్స్ రావడాలు, గాల్ బ్లాడర్ రిలేటెడ్ స్టోను, ఒక్కొక్క స్టోను 10 mm 8 mm ఉండడము, స్టంట్ వేసి పగలగొట్టడం కావచ్చును. చాలా 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 ఇబ్బందులు ఫేస్ చేసినటువంటి వారిలో మిథునం. స్కిన్ రిలేటెడ్ ర్యాషెస్ కానీ, మెడిసిన్ పడకుండా కూడా ఒకరైతే నాకు ఎంత బాధ అనిపించిందంటే, గురుగారు చిన్నగా మేము ఏదో లైక్ ఇబ్బంది అయిందని చెప్పి ఏదో ట్యాబ్లెట్ వేసుకుంటే వారికి పడలేదు, శరీరం అంతా మొత్తం ర్యాషెస్ వచ్చిందట. సో హాస్పిటల్కి వెళితే అడ్మిట్ చేసుకొని 70,000 బిల్లు వేసారట. సో అంటే ఆ విధమైనటువంటి సందర్భాలు ఎన్నెన్నో కూడా ఉన్నవి. కనుక నేనేం చెప్తున్నాను అంటే, మిథున రాశి వారికి రాబోయే రోజులలో ప్రతీదీ కూడా అత్యంత అద్భుతంగానే ఉంది వీరికి. ప్రతీదీ ఇప్పుడు కాదు, ఎప్పుడు మీకు సుమారుగా సెప్టెంబర్ 14 దాటింది అంటే, 14 నుంచి 17వ తారీఖు దాటింది అంటే కొంత అనుకూలంగా ఉంటుంది. మంచి వ్యాపారం పెట్టుబడి కానీ, వ్యాపారంలో మంచి లాభాలు రావడం కానీ, అదేవిధంగా వివాహం కాని వారికి వివాహం, సంతానం కాని వారికి సంతానము, ఏదో ఒక కొత్త అవకాశం మాత్రం వీరి వెన్నంటే ఉండబోతూ ఉన్నది. ఇది మాత్రం అక్షర సత్యం. తండ్రి తరపు లావాదేవీలలో కానీ, ఏవైనా ఆస్తి పంపకాలలో న్యాయం జరిగేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. సో తప్పకుండా మిథునం వారు గణపతి ఆరాధన కానీ, గణపతి హోమం కానీ చేసుకోండి, మంచి ఫలితం ఉంటుంది. ఎందుకు అంటే నన్ను కలవక ముందు, నాతో మాట్లాడక ముందు, నన్ను కలిసిన తర్వాత, నాతో మాట్లాడిన తర్వాత అనేటువంటి మాట నేను ఎప్పుడూ చెప్తూ ఉంటా. మరలా వీరికి కూడా చెప్తూ ఉన్నా, వన్స్ అగైన్, నేను వారి జీవితంలోకి ప్రవేశించక ముందు, ప్రవేశించిన తర్వాత తప్పకుండా మార్పు ఉంటుంది అంతే. ఇది మీరే కాదు, అందరూ చెప్తున్న మాట కూడా గురువు గారు. చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. మహాదేవ.